హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. అండ్ పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిఎం చేయండి డైరెక్ట్గా. ఓకే, సో ఈరోజు మనం విర్గో సైన్ వాళ్ళకి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ చూడబోతున్నాం. ఓకే, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని. ఓకే, సో లెట్ స్టార్ట్ ఫర్ విర్గో సైన్. విర్గో సైన్ పీపుల్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో ప్రొఫెషనల్ లైఫ్ ఫస్ట్ చూద్దాము. ఓకే, 8 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, విర్గో సైన్ వాళ్ళకి ది చారియట్. వావ్ 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 వావ్, బ్యూటిఫుల్. నెక్స్ట్ పర్సనల్ లైఫ్లో 4 కార్డ్స్ చూద్దాము. పర్సనల్ లైఫ్లో విర్గో సైన్ వాళ్ళకి. ఓకే, విర్గో సైన్ వాళ్ళకి. ఓకే, ఈ 2 కార్డ్స్ వచ్చాయి విర్గో సైన్ వాళ్ళకి. ఓకే, ఒక ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది, చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు 9 ఆఫ్ పెంటికల్స్. వావ్, బ్యూటిఫుల్. 3 ఆఫ్ వ్యాండ్స్, ది లవర్స్. వావ్, 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ ది డెత్ కార్డ్. ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది మీకు పర్సనల్ లైఫ్లో. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో విర్గో సైన్ వాళ్ళకి కూడా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ ఈజ్ అ కీ. ఓకే, సో కమ్యూనికేషన్, బాటమ్ ఆఫ్ ది డెక్ కమ్యూనికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీకు వచ్చే థాట్స్ ఇవన్నీ కూడా చాలా ఫెయిర్గా ఉంటాయి. ఓకే, సో చాలా ఓపెన్ మైండెడ్తో, ఎంతూజియాజంతో. ఓకే, అంటే ఇప్పుడిప్పుడే టీనేజర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎనర్జెటిక్ థాట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, ఎనర్జెటిక్గా ఉంటుంది వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా మూవ్ ఆన్ అవుతూ ఉంటారనమాట విర్గో సైన్ వాళ్ళు. ఓకే, అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీరు ప్రొఫెషనల్ లైఫ్లో మీ యొక్క వర్క్ ఏరియాలో ఎక్కడో బందీ అయిపోయి ఉన్నారనమాట. సో సూటిపూటి మాటలు ఆర్ఎల్స్ ఇరికిచ్చే తత్వం ఉన్న మనుషుల మధ్యలో మీరు బందీ అయిపోయి ఉన్నారు. సో అందులో నుంచి విడిపించుకోవడానికి మీరు బ్లైండ్గా అందరినీ నమ్మటం వల్ల ఈ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఓకే, సో యూ వాంట్ టు గెట్ రిడ్ ఫ్రమ్ దాట్ ప్లేస్, బట్ మీరు ఆ ప్లేస్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్ నుంచి వెనుక తిరిగి వెళ్ళాల్సిన అవసరమే లేదు. బికాస్ ట్రూత్ ఎప్పటికైనా బయటకు వస్తుంది అండ్ ఎండింగ్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు రాబోతుంది అనమాట. ఓకే, సో ఎవరైతే మీకు ఈ బంధన చేశారో, అంటే కెరీర్లో గ్రోత్ లేకుండా సూటిపూటి మాటలు అట్లా బందీ అయిపోయి ఉన్నారో, మీరు ఇంట్యూటివ్గా బందీ అయిపోయి ఉన్నారో, సో వాటికి ఎండింగ్స్ అనేది రాబోతుంది. చాలా బ్యాక్ స్టాబింగ్స్ అయితే మీకు మీ వెనకాల వెన్నుపోట్లు చాలా ఉన్నాయి. బట్ ప్రతి చీకటి వెనక వెలుగు అనేది కంపల్సరీ ఉంటుంది మన లైఫ్లో. సో ఇప్పుడు ఎండింగ్స్కి అయితే వస్తుంది, డోంట్ వరీ. సో ప్యాషనేట్గా మీరు దాని పట్ల యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే, డోంట్ వరీ. మీరు వెనుదిరిగి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీకు ఆ ట్రూత్స్ అన్నీ బయటకు రావడం వల్ల మీరు డెఫినెట్గా ఫైరీ ఎనర్జీ లాగా మీరు వార్కి అయితే దిగుతారు. అండ్ అందులో డిటర్మినేషన్ అండ్ విక్టరీతో డెఫినెట్గా మీరు ముందుకు వెళ్తారు. ఓకే, సో బట్ ఇక్కడ 2 లైన్స్ 2 డైరెక్షన్స్ ఉన్నాయి. సో అన్ని డైరెక్షన్స్ మీరు ఆలోచించొద్దు. ఓకే, జస్ట్ మీకు ట్రూత్ వచ్చిన వెంటనే మీరు యాక్షన్ తీసుకుంటే చాలు. డెఫినెట్గా ఛాలెంజెస్ అన్నీ కూడా క్లియర్ ఆఫ్ అయిపోతాయి అండ్ అందులో మీకు కావాల్సిన విక్టరీ అనేది ఉంటుంది. అండ్ మీ వర్క్లో కూడా మీరు ఒకవేళ జర్నీ చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్ కానీ ఒక మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఒక గ్రేట్ పొజిషన్లోకే వెళ్తారని చెప్పొచ్చు విర్గో సైన్ వాళ్ళు. ఎవరెవరైతే మూమెంట్ కోసం చూస్తున్నారో, ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో, మేబీ ఈ వీక్ ఎండింగ్ కల్లా మీకు ఆ యొక్క ప్రమోషన్ రావడం. ఓకే, ప్లేసెస్ చేంజ్ అవ్వడం. ఓకే, ప్రమోషన్ వస్తే ప్లేస్ చేంజ్ అవుతాం కదా, సో ఆ విధంగా జరగడం అయితే ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీ పార్ట్నర్ కానీ ఆర్ఎల్స్ మీరు కానీ ఒక అబాండెన్స్తో నిండి ఉంటారు, పాజిటివిటీతో ఉంటారు. అండ్ యంగ్ చార్మింగ్ ఉమెన్ ఆర్ఎల్స్ యంగ్ చార్మింగ్ మెన్, సారీ చార్మింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు. ఎక్కువగా ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాస్పెరిటీతో నిండి ఉంటారు, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, సో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీకు.
ఓకే. సో ఇది మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ. మీరిద్దరూ కూడా సోల్మేట్ కనెక్షన్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే. ప్యూరిటీ మైండ్తో ఈక్వల్గా ఉంటారు. ఇద్దరు కాంపాటబిలిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే. సో ఎక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. మీ లైఫ్లో మ్యూచువల్గా ఈక్వల్గా ఉంటారు. ఓకే. సో షేరింగ్ ఆఫ్ థాట్స్ కానీ షేరింగ్ ఆఫ్ లవ్ కానీ ఈక్వల్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా మీరు ఎక్కడో ఒక దగ్గరికి ట్రావెల్ చేస్తారు. ఓకే. సో మీ యొక్క లైఫ్లో హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రావెల్ అయితే ఉంది. ఓకే. సో మేబీ న్యూ ఇయర్కి ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళొచ్చు, మేబీ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. అండ్ ఓవర్ థింకింగ్ వద్దు. ఓకే. సో గుడ్డిగా కూడా నమ్మొద్దు. ఓకే. అంటే మీ పార్ట్నర్ని నమ్మొద్దు అనట్లేదు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే బ్లైండ్గా ఫాలో అవడం అలా కాకుండా మీరు కూడా ఇద్దరు ఈక్వల్గా ఉంటున్నప్పుడు బ్లైండ్గా ఫార్వర్డ్ అవ్వడం ఓకే. బట్ అది పాజిటివ్ కేస్ అయితేనే మూవ్ ఆన్ అవ్వండి. ఓకే. సో ఇదొక చిన్న సజెషన్ అనమాట. ఓకే. ఓవర్ థింకింగ్ అయితే అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మీ పార్ట్నరు మీరు సోల్మేట్ కనెక్షన్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ గుడ్ చేంజ్ అనేది మీ పార్ట్నర్లో వస్తుంది. డోంట్ వరీ. ఓకే. దూరంగా ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే. కమ్యూనికేషన్తోనే అది మీకు క్లియర్ ఆఫ్ అవుతుంది. ఓకే. సో ఇది కార్డ్స్ యొక్క మీనింగ్స్. ఓకే. గాడ్ గైడెన్స్ చూద్దాం వేర్గో సైన్ వాళ్ళకి. గాడ్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గాడ్ గైడెన్స్ ఫర్ మై విర్గో సైన్ పీపుల్. లెట్ గో ఆఫ్ అర్జెన్సీ. సో ఏ సిచ్యువేషన్ అయినా సరే సరెండర్ చేయండి. ఫ్రీడమ్ ఫ్రమ్ టైమ్ కన్స్ట్రెంట్స్. ఓకే. సో సరెండర్ చేసి లెట్ గో ఆఫ్ చేయండి. ఓకే. పాస్ట్ అంతా కూడా హోల్డ్ బ్యాక్ చేయొద్దు. జస్ట్ మూవ్ ఆన్ అంతే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కింజల్ హ్యానియల్, జాయ్, బ్లెస్సింగ్, ఇంట్యూషన్స్. వావ్, న్యూ ఇయర్ కల్లా మీకు జాయ్, బ్లెస్సింగ్స్ ఇవన్నీ రాబోతున్నాయి. జస్ట్ ప్లీజ్ బీ పేషెన్స్. సో పాస్ట్ లైఫ్ కర్మాస్ అనేటివి మీకు ఫాలో అవుతున్నాయి. అందుకనే ఈ ఒడిదుడుకులు. సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు కదా, అందుకని పాస్ట్ లైఫ్ కర్మాస్ అన్నీ కూడా మీ సైకిల్లో రన్ అవుతున్నాయి. ఓకే. జస్ట్ బీ పేషెన్స్ అండ్ మేనిఫెస్టేషన్ అనేది చేయండి. ఓకే. యువర్ ఎటర్నల్ స్పిరిట్, దెన్ డెఫినెట్గా హైయర్ సెల్ఫ్ సాక్రెడ్ ఇంట్యూషన్ అనేది ఉంది మీకు. అదంతా కూడా హీల్ అవుతుంది. మీరు మెడిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ కార్డు కూడా ఎనర్జీ వచ్చింది కాబట్టి కంటిన్యూ దట్ మెడిటేషన్. ఓకే. సో మీ థర్డ్ ఐ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మెడిటేషన్ ఓన్లీ. ఓకే. సో మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి మీ థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ గుడ్ ఎనర్జీ. ఏ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచ్. సో డెఫినెట్గా ఫెయిరీ క్లైమాక్స్ అనేది రాబోతుంది బై ద ఎండ్ ఆఫ్ ది వీక్. ఓకే. విర్గో సైన్ వాళ్ళకి యువర్ డ్రీమ్స్ నీడ్ అ ప్రాక్టికల్ ప్లాన్. సో మీరు ఏదైనా ప్లాన్ చేస్తే డెఫినెట్గా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే వాటికి ప్రాక్టికల్ ప్లాన్ అనేది చాలా అవసరం. ఓకే. నెక్స్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో డెఫినెట్గా మీరు డ్రీమ్స్లో ఫెయిత్ అనేది ఉంచుకోండి. ఓకే. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. సో ఎక్కడైనా సరే మీరు ప్రేమగా మాట్లాడడం, డీల్ చేయటం, కమ్యూనికేషన్ ఓకే ఇస్ ద కీ. నెక్స్ట్ శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. విర్గో సైన్ వాళ్ళకి వచ్చేసింది ఫస్ట్ కార్డు, ఏ వర్జన్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్. సో డెఫినెట్గా మీలో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే అవి మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు. మీలో ఏమైనా తప్పు ఉందా లేదా అనేది కూడా మీరు ఈ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ రెస్పెక్ట్ఫుల్నెస్ వస్తుంది మీకు. ఓకే. ఇతరుల నుంచి రెస్పెక్ట్ఫుల్నెస్ పెరుగుతుంది. వావ్, స్టడీ. సో ఈ వీక్ అంతా కూడా మీరు స్టడీగా ఉండండి ఎక్కడైనా సరే. ఓకే. అగ్రెసివ్నెస్ వద్దు. ఓకేనా. సో డెఫినెట్గా మీకు ఈ వీక్ అంతా కూడా చాలా బాగుంది. ఓకే. నిజాలు అన్నీ కూడా వస్తాయి. ఓవర్ థింకింగ్ ఒకటే మీరు తగ్గించుకోండి. ఓకేనా. మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఓవర్ థింకింగ్ కూడా వెళ్ళిపోతుంది. డోంట్ వరీ, జస్ట్ కంటిన్యూ ద మెడిటేషన్. ఓకే. సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.